బోమన కరుణాకర్ రెడ్డి అరెస్టుకు రంగం సిద్ధమైంది. కౌంట్ డౌన్ స్టార్ట్ అయిందన్నారు పటాభి. తిరుమలను ఏ రకంగా దోచుకున్నాడో చూసాం. లడ్డూలో కూడా కల్తీ నెయ్యి కల్పించిన పాపాత్ముడు బోమన ప్రభుత్వ భూములను కబ్జా చేశాడు, అటవీ భూములను కబ్జా చేశాడు, ఆఖరికి ఏర్లు వంకలను కూడా కబ్జా చేసుకుని 1,00,000 టన్నుల మట్టి తోలుకుని పూడ్చి తోటలు పెంచుకుంటున్నాడు. 1,00,000 టన్నుల మట్టి తోలుకున్నాడంట. ఎక్కడి నుంచి తోలాడు, ఎంత ఖర్చు పెట్టాడు చూడండి. సాధారణ రైతులు చేయలేని పని బోమన కరుణాకర్ రెడ్డి లాంటి దోపిడీదారులు మాత్రం చేయగలిగిన పనులు. 1,00,000 టన్నుల మట్టి అంటే చూసుకోండి. పాపం పండింది, బోమన పాపం కూడా పండింది. వైసీపీ నేత మాజీ ఎమ్మెల్యే బోమన కరుణాకర్ రెడ్డితో పాటు ఆయన కుమారుడు అభినయ్ రెడ్డికి స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ చైర్మన్ పట్టాభిరామ్ వార్నింగ్ ఇచ్చారు. వారి అరెస్టుకు కౌంట్ డౌన్ స్టార్ట్ అయిందన్నారు. వారిని ఎవరూ కాపాడలేరని కొండ బద్దలు కొట్టారు. ఒళ్ళు దగ్గర పెట్టుకోవాలంటూ వారికి ఈ సందర్భంగా ఆయన హితవు పలికారు. తిరుపతిలో స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ చైర్మన్ పట్టాభిరామ్ విలేకరులతో మాట్లాడారు. భూ ఆక్రమణ, టీడీఆర్ బాండ్ల కుంభకోణం, దొంగ ఓట్ల నమోదు, మద్యం కుంభకోణం తదితర కేసుల్లో వీరిద్దరు త్వరలో అరెస్ట్ కాబోతున్నారని తెలిపారు. బోమన కరుణాకర్ రెడ్డి ఆక్రమణల చిట్టా మొత్తం ఆధారాలతో సహా ప్రభుత్వం వద్ద ఉన్నాయని వివరించారు. అందుకు సంబంధించిన విజిలెన్స్ నివేదిక సిద్ధమైందన్నారు. తనపల్లి రోడ్లోని సర్వే నెంబర్ 479లో 9 ఎకరాల భూమిని కబ్జా చేశాడని విమర్శించారు. భూమిని మింగిన భూ రాక్షసుడు కరుణాకర్ రెడ్డి అమాయకమైన ముఖం పెట్టి నీచ నికృష్ట పనులు చేస్తూ నీతి కబుర్లు చెబుతాడంటూ పట్టాభిరామ్ వ్యంగ్యంగా అన్నారు. తిరుమలలో కొలువైన శ్రీ వెంకటేశ్వర స్వామి ముందు నిలబడి తాను కబ్జా చేయలేదని ప్రమాణం చేయగలడా అంటూ బోమనకు ఈ సందర్భంగా ఆయన సవాల్ విసిరారు. పట్టాభి గారు మరొకసారి వేడుకుంటున్నాం, బోమన కరుణాకర్ రెడ్డి లాంటి నాస్తికుడికి, బోమన కరుణాకర్ రెడ్డి లాంటి దుర్మార్గుడిని ప్రమాణం చేయమని చెప్పి అడగబాకండి, దయచేసి అడగబాకండి. సిగ్గు లేకుండా ప్రమాణం చేస్తారు వాళ్ళు. వాళ్ళకి సిగ్గు శరం మంచి చెడు మానవత్వం ఉండదు. వాళ్ళకి ఏ దేవుడి ముందైనా ప్రమాణం చేయగలరు. అవసరమైతే దేవుడి నెత్తిపై చేపెట్టి కూడా ప్రమాణం చేయగలరు. అంతటి దుర్మార్గుడు బోమన. జిరాక్స్ షాప్ పెట్టుకున్న వ్యక్తి ఇన్ని కోట్ల రూపాయలు ఎలా సంపాదించాడంటూ సందేహం వ్యక్తం చేశారు. నీతిగా ₹1 కూడా సంపాదించలేమన్నారు. బోమన వారి అక్రమాలు ప్రపంచం మొత్తానికి తెలియాలని ఈ సందర్భంగా ఆయన అభిప్రాయపడ్డారు. టీటీడీ చైర్మన్గా బోమన కరుణాకర్ రెడ్డి ఉన్న సమయంలో ఆయన కుటుంబ సభ్యుల పేరుతో ఏకంగా 21 ఆస్తుల రిజిస్ట్రేషన్ జరిగాయని పట్టాభిరామ్ వివరించారు. మాస్టర్ ప్లాన్ పేరుతో దోచుకోవడానికి మాస్టర్ ప్లాన్ వేశాడని మండిపడ్డారు. బోమన కరుణాకర్ రెడ్డి తాను చెడిపోవటమే కాకుండా కొడుకును వీధి రౌడీలా తయారు చేశాడంటూ ఎద్దేవా చేశారు. తిరుపతి ఉప ఎన్నికల సమయంలో చంద్రమౌళేశ్వర రెడ్డిని అడ్డం పెట్టుకుని దాదాపు 35,000 దొంగ ఓట్లను చేర్చాడంటూ బోమనపై ఆయన నిప్పులు చెరిగారు. ప్రజాస్వామ్యం అనే పదాన్ని ఈ మధ్య బోమన ఎక్కువగా వాడుతున్నాడంటూ మండిపడ్డారు. ప్రజాస్వామ్యం అనే మాటను వాడటానికే బోమన అనర్హుడని ధ్వజమెత్తారు. దళిత బిడ్డ పవన్ కుమార్ని కొట్టి అన్న కొట్టాడని బలవంతంగా అతని వద్ద చెప్పించారన్నారు. రేపు మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో సైతం ఇలాగే చెబుతారా అంటూ సందేహం వ్యక్తం చేశారు పట్టాభి.